అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ ప్రసాద్ కల్లూరి గారు రచించిన విధి బలీయమైనది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏంటా కలపడం, ఇంకొంచెం పెరుగు వేసుకోండి అంటూ మరి కాస్త గడ్డ పెరుగు కంచంలో వడ్డించిన ఆండాళ్లు వంక కన్నార్పకుండా చూశాడు అచ్యుత్. అహో, ఏమిటి విచిత్రము! ఏనాడూ లేనిది మదీయ భార్యామని ఇంతలా అభిమానం ఒలకబోయట మిక్కిలి అచ్చరువుగున్నదే అనుకుంటూనే భోజనం ముగించాడు. వాష్ బేసిన్ దగ్గర చెయ్య కడుక్కొని వస్తున్న అచ్యుత్కు వయ్యారంగా టవల్ అందించింది ఆండాళ్లు. మళ్లీ అచ్యుత్ మదిలో ఆవిర్భవించింది అబ్బురపరిచే గ్రాంధిక భాష. సందేహము వలదు, తప్పక మదీయ అర్ధాంగి ఏ టీవీ సీరియల్లోనో వీసమైనా వదలకుండా వీక్షించినది కాబోలు. అందుచేతనే ఈ విపరీత అనూహ్య ప్రవర్తన అనుకున్నాడు అచ్యుత్. ఏవండి, మీరు కాదననంటే ఓ విషయం అడగాలి. వక్కపొడి అందిస్తూ వగలబోయింది. సంగతేంటో చెప్పు. రాబోయే సునామీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించే ప్రయత్నం చేస్తూ అన్నాడు అచ్యుత్. అబ్బే, పెద్ద విషయమేమీ కాదు. ఈవేళ మధ్యాహ్నం కాస్త షాపింగ్కి వెళ్ళాలి. ఓ 2,000 ఇవ్వరు అనునయంగా అడిగింది ఆండాలు. అదిరిపడ్డాడు అచ్యుత్. సడన్ గా అంత డబ్బడిగేసరికి గుండె ఆగినంత పనయ్యింది. కాని తప్పని పరిస్థితి. ఒకటి అడిగింది ఆమె పుట్టినరోజున, ఇంకొకటి ఏనాడు నోరు తెరిచి తనను ఆమె డబ్బు అడగలేదు. ఇవ్వక తప్పలేదు. మరు నిమిషం జరిగిందో అనూహ్య సంఘటన. టక్కున అచ్యుత్ పెదాల మీద ఫ్రెంచ్ కిస్ ఇచ్చింది ఆండాలు. అవాక్కయ్యాడు అచ్యుత్. అదృష్టం బాగుండి ఆ ముద్దుసీను అచ్యుత్ కన్నతల్లి కమ్ ఆండాళ్లు మేనత్తైనా భ్రమరం చూడలేదు. లేకపోతే ఇక ఆ రోజు మరో సినామీ చూడాల్సి వచ్చేది. ఇదిలా ఉంటే అచ్యుత్కి అంతుబట్టని మరో విషయం చోటు చేసుకుంది. అప్పటి వరకు సప్తగిరి ఛానల్ న్యూస్ రీడర్లా భావరహితంగా ఉండే తన అర్ధాంగి ఆండాళ్లు అమాంతం ఎంటీవీ ఛానల్లోని యాంకర్లా రెచ్చిపోయి ముద్దివ్వడం. అసలేమి జరుగుతుందో అర్థం కాలేదు అచ్యుత్కి. ఆ విషయాన్ని గురించి మరికొంత ఆలోచించేవాడే గాని ఆఫీసులో అర్జెంటు పని ఉండటంతో హడావిడిగా బయలుదేరాడు. ఆ సాయంత్రం కాళ్ళు ఏడ్చుకుంటూ వరండాలో అడుగుపెట్టిన అచ్యుత్కి సాదరంగా ఆహ్వానం పలికాయి 60 జతల ఆడ చెప్పులు. పరిస్థితి ఏం అర్థం కాలేదు. ఆ సాయంకాలం వేళ అంతమంది మహిళామణులు ఎందుకు వేంచేసినట్టు? పోనీ ఏదైనా పేరంటమో నోమో అనుకోవడానికి తనకు తెలిసి అటువంటి సందర్భం ఏమీ లేదాయే. అతి కష్టం మీద దారి చేసుకుంటూ బెడ్రూంలోకి చేరుకున్నాడు. అచ్యుత్ అదృష్టం కొద్దీ ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి టీపాయ్ మీద ప్లేట్లో సమోసా, ఫ్లాస్క్లో టీ సిద్ధం. హాల్లోంచి సైగ చేసింది ఆండాలు ఆరగించమని. అక్షరాలా పాటించి రిలాక్స్ అయ్యాడు అచ్యుత్. అసలు విషయమేమిటో తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉంది. హాల్లో జరిగే సంభాషణలు మాత్రం సగం నుంచి చూసిన టీవీ సీరియల్లా ఏమీ అర్థం కావటం లేదు. హడావిడి సద్దుమణిగేసరికి 11 గంటలైంది. అప్పటికి మన స్పృహలోకి వచ్చింది ఆండాళ్ళు. ఏమండి, భోజనం కాస్త ఆలస్యమైంది, 6 గంటలో వంట చేసి పెడతాను అంటూ హడావిడి పడిపోయింది ఆండాళ్ళు. అది కాదు ఆండాళ్ళు, ఉన్నట్టుండి మన ఇంట్లో ఈ హంగామా ఏమిటి? ఏదైనా నోవులాంటిది నోచుకున్నావా? ప్రశ్నల పరంపర వెలువిడింది అచ్యుత్ నోటి నుండి. అయ్యో నామతి మండా, అసలు విషయం మీకు చెప్పనేలేదు కదూ. ఈరోజు మన సీత సీమంతమండి. అందుకని 60 మంది ముత్తైదువలకు జాకెట్ గుడ్డ, కిలో సున్నుండలు, తాంబూలంతో పాటు వెండి కుంకుంభరణ పంచి పెడతానని కనకమహాలక్ష్మికి మొక్కుకున్నాను. అది సరేగాని ముందు భోజనం చేయండి, మిగతా వివరాలు తర్వాత చెప్తాను అంటూ భోజనం వడ్డించింది ఆండాలు. అన్యమనస్కంగానే అయిందనిపించాడు అచ్యుత్. వంటిల్లు సర్దే పనిలో మునిగిపోయింది ఆండాలు. సోఫాలో రిలాక్స్ అయిన అచ్యుత్ను మాత్రం ఒక ప్రశ్న వేధించసాగింది. తనకు తెలియని ఈ కొత్త క్యారెక్టర్ సీత ఎవరు? తన ఇంట్లో ఆమె సీమంతం సందర్భంగా ఫంక్షన్ చేయడం ఏమిటి? అది కూడా ఇంత భారీగా? ఆండాలు పనంతా ముగించుకొని పడగటిల్లు చేరేసరికి 12 అయింది. తన బుర్రను తొలుస్తున్న సందేహాన్ని తీర్చుకోకుండా విశ్రమించకూడదన్న పట్టుదలతో ఏదో మ్యాగజైన్ తిరగేస్తూ మేల్కొనే ఉన్నాడు అచ్యుత్. ఆండాలు లోనికి అడుగుపెట్టడం ఆలస్యం తన సందేహాన్ని వ్యక్తం చేశాడు. మంచమంచున కూర్చుంటూ గొంతు సవరించుకుంది ఆండాళ్ళు. కాదండి, మన సీత మీకు తెలుసు కదా, అదే రఘుపతి భార్య. వెర్రివాడా, నీకు జీకే నిల్ అన్నట్లు మొహం పెట్టింది ఆండాలు.
అచ్యుత్ కన్ఫ్యూజన్ మరింత పెరిగింది తనకు పరిచయం ఏమాత్రం లేని మరో క్యారెక్టర్ వచ్చి చేరినందుకు. చూడు ఆండాళ్ళు, నువ్వు చెబుతున్న సంగతి ఆర్ట్ సినిమాలాగా అరంగులం కూడా అర్థం కాలేదు. ఈ రఘుపతి, సీత వీళ్ళంతా ఎవరు? మీ తరపున మనకు దూరపు బంధువులా? అమాయకంగా మొహం పెట్టి అడిగాడు అచ్యుత్. ఆండాలు నాన్ స్టాప్ గా నవ్వసాగింది. ఎంతసేపు నవ్విందంటే ఏదైనా డ్రగ్ తీసుకోలేదు కదా అనుకున్నాడు అచ్యుత్. అంత హిస్టీరిక్ గా ఉంది ఆ నవ్వు. అయ్యో శ్రీవారు, జాగ్రత్తగా వినండి. మొన్నొక రోజు నా పోరు భరించలేక నాతో పాటు జీబ్రా టీవీ ఛానల్లో ప్రఖ్యాత వ్యక్తి మన దుష్మన్ రచించి బూతుపాటలు రాసి ముష్టిబొమ్మలు వేసి గార్ధవ సంగీతం అందించిన యమవ్యూహం అనే జీడిపాకం సీరియల్ మీరు చూశారు కదా. ఆ సీరియల్ పుణ్యమాని 10 మందికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని మీకు చెప్పలేదు? అదే ఆండాళ్ళు. అచ్యుత్కి ఏమీ అంతుబట్టలేదు. తను ప్రస్తావన చేసిన విషయాలకు ఆ బ్రెయిన్ ఈటింగ్ సీరియల్కి సంబంధం అంతుబట్టలేదు. ఇంతకు అసలు విషయం ఏమిటి? చిరాకు పడ్డాడు అచ్యుత్. అయ్యో రాత, ఆ సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ అండి మన సీత, ఆమె భర్త రఘుపతి. గీతాచార్యుడిలా స్టిల్లిచ్చి చెప్పింది ఆండాళ్ళు. ప్రపంచమంతా గిర్రున తిరిగినట్టు అనిపించింది అచ్యుత్కి. ఈ రోజు సాయంత్రం ఎపిసోడ్లో సీతకు సీమంతమండి. ఆ ఆనందాన్ని సాటి స్త్రీగా నలుగురితో పంచుకోకపోతే ఎలా చెప్పండి? అందుకే సీతకి మద్దతుగా మహిళా మండలి సభ్యులందర్నీ మన ఇంటికి పిలిచి తలా ఒక రవిక గుడ్డ, 1/2 కిలో అప్పాలు, వెండి కుంకుమ భరణ పంచిపెడదామని మొక్కుకున్నానండి. ఇంకో విషయం తెలుసా? నేను దుష్మన్ గారికి స్వయంగా ఫోన్ చేసి ఈ విషయం తెలియజేశాను. ఆయన ఎంత సంతోషపడ్డారో తెలుసా? పైగా నాలాంటి వీరాభిమానులు ఉండబట్టే తమ సీరియల్స్ కి లాంగివిటీ చేకూరిందిట. ఇంత గుండె నిబ్బరంతో తన సీరియల్ చూసి ఏమీ అఘాయిత్యం చేసుకోకుండా ఉన్నందుకు నన్ను అభినందించారు కూడా. అసలు తన ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాలేదు అచ్యుత్కి. ఏదో కాలక్షేపం కోసం యమవ్యూహం చేస్తోందని అనుకున్నాడు అచ్యుత్. అంతేకాని ఇలాంటి పైత్య వికారపు చేష్టలు తన శ్రీమతి చేస్తుందని ఏనాడు ఊహించలేదు. ఏమైనా అందామంటే ఆయన సంబంధం. పైగా ఆండాళ్లు పూర్తిగా అత్తగారి సపోర్ట్తోనే రెచ్చిపోతుందని తెలుసు. తన వైపు పిచ్చి చూపులు చూస్తున్న భర్త భుజాలను పట్టి కుదిపింది ఆండాళ్ళు. స్పృహలోకి వచ్చాడు అచ్యుత్. ఓ వెర్రి నవ్వు నవ్వి అటువైపు తిరిగి పడుకున్నాడు నిద్ర వస్తోందంటూ. ఎప్పుడూ గలగలా మాట్లాడే అచ్యుత్ మరునాటి నుండి చాలా ముభావంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది ఆండాళ్ళు. అడిగే ధైర్యం చెయ్యలేకపోయింది. ఆఫీస్లోనూ అదే పరిస్థితి. వర్క్ తప్ప ఏ ఇతర విషయాన్ని అతను పట్టించుకోకపోవడం సదరు మేనేజర్ మదన్కి మింగుడు పడలేదు. చదివే రోజుల్లో యూనివర్సిటీలో అచ్యుత్కి కేవలం సంవత్సరం మాత్రమే సీనియర్ మదన్. ఆ సంస్థ తన మామగారిది కావడం చేత సరాసరి మేనేజర్ అయ్యాడు మదన్. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులవడం చేత ఏనాడు అచ్యుత్ని ఒక సబార్డినేట్ గా చూడలేదు అతను. మనసాపుకోలేక ఆ సాయంత్రం స్టాఫ్ అంతా వెళ్లిన తర్వాత అచ్యుత్ని తన రూమ్ కి పిలిపించాడు మదన్. అచ్యుత్, ఈ క్షణంలో నేను నీ బాస్లా కాకుండా ఒక ఆత్మీయునిగా అడుగుతున్నాను. గత వారం రోజులుగా నువ్వు చాలా మూడిగా ఉండటం గమనించాను. నాకు తెలిసి మన ఆఫీసులో నన్ను ఇబ్బంది పెట్టే సమస్య ఏదీ లేదనుకుంటాను. ఎంతో చలాకీగా ఉండే నువ్వు ఇలా ఉండటం ఎంతో బాధ కలిగిస్తోంది. ఒక ఆప్తమిత్రునిగా నేను చేయగలిగిన సాయం ఏదైనా ఉంటే చెప్పు, తప్పక చేస్తాను అన్నాడు. మదన్ అంత ఆప్యాయతతో అడిగేసరికి అచ్యుత్ పసిపిల్లవాడిలా బావురుమన్నాడు. ఛ, ఏంటిది చిన్నపిల్లవాడిలా అనునయించాడు మదన్. మొహమాటం లేకుండా చెబుతాను, విను. నా బ్రతుకు చీకటైపోయింది. ఇది నాపై పగబోనింది. గ్రహాలన్నీ కూడబలుక్కొని నా మీద కక్ష సాధిస్తున్నాయి. ఎమోషనల్ గా అన్నాడు అచ్యుత్. ఒళ్ళు మండిపోయింది మదన్కి. దిక్కుమాలని డైలాగులు చెప్పావంటే మంచి రోజు చూసి నిన్ను మర్డర్ చేయిస్తా. ఇంత విషాదంలో కూడా నీ దిక్కుమాలన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్రదర్శించాలన్న దురద దేనికి? మానవ భాషలో చెప్పి తగలడు అన్నాడు మదన్. అంతే, అక్షరం పొల్లుపోకుండా అంతా ఏకరవ పెట్టాడు అచ్యుత్. అంటే నువ్వు మా చెల్లెలి వేరే టీవీ అభిమానానికి బలైపోతున్న సగటు బకరావయ్యావన్నమాట. సరే, నాకు వారం రోజులు టైం ఇవ్వు, ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అంటూ అచ్యుత్ భుజం తట్టి పంపించాడు మదన్. ఆండాల్ గారు మీరేనా అండి? ఎదురుగా ఉన్న వ్యక్తి అడిగిన ప్రశ్నకు అవునన్నట్లు తలూపింది. మేడం, నేను అచ్యుత్ గారి ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసే పరాంకుశం. మీతో పర్సనల్ గా మాట్లాడాలి అన్నాడు సదరు వ్యక్తి. మా వారింకా ఇంటికి రాలేదండి. విషయమేమిటో అర్థం కాక రొటీన్ డైలాగ్ చెప్పింది ఆండాళ్ళు.
నేను మీతోనే మాట్లాడాలండి. ఓ 10 నిమిషాలు చాలు. నన్ను మా ఎండి మదన్ గారు పంపించారు అన్నాడు. మదన్ పేరు వినేసరికి అది తప్పక ముఖ్యమైన విషయం అయి ఉంటుందని లోపలికి రమ్మంది. చూడమ్మా, కొన్ని పరిస్థితుల్లో మనం గుండె నిబ్బరం చేసుకోవాలి. అన్ని రోజులు మనవి కావు. మనుషులకు కాకపోతే మానులకు కష్టాలు రావు కదా అన్నాడు పరాంకుశం. ఆండాళ్లకు ఏదో అపశకనం జరుగుతున్నట్లుగా తోచింది. అసలేం జరిగిందో చెప్పండి ఆదుర్దాగా అడిగింది ఆండాలు. మీరు ధైర్యంగా ఉండండి. మీ పరిస్థితుల్లో ఎవరన్నా మా ఎండి మదన్ గారు తప్పక ఆదుకుంటారు అనునయించాడు పరాంకుశం. మా వారికి ఏమైందో చెప్పకుండా ఈ సోది చెప్తారేంటి? ఈ మారు ఆండాళ్ళు ఆందోళన అసహనంగా మారింది. అచ్యుత్ గారు సడన్ గా హిస్టరిక్ గా మారిపోయారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు టీ సర్వ్ చేసిన అటెండర్ గొంతు పిసకపోయారు. 108కి ఫోన్ చేసి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి పంపించాము. వారం రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలట. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అచ్యుత్ గారు చాలా కోపంగా ఉన్నారు కనుక మననెవ్వరినీ వారం దాకా కనబడొద్దని చెప్పారు. చావు కబురు చల్లగా చెప్పాడు పరాంకుశం. అవాక్కయింది ఆండాలు. అసలేం జరిగింది? అచ్యుత్ హిస్టరిక్ గా మారడానికి కారణం ఏమిటి? ఇలా పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. మేడం, మా ఎండి గారు మీకు ఈ కవర్ ఇవ్వమన్నారు అంటూ ఓ సీల్డ్ కవర్ అందించిన పరాంకుశం మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. కవర్ చించి లోపలున్న ఉత్తరాన్ని భయం భయంగా బయటకు తీసింది ఆండాళ్ళు. అది అచ్యుత్ రాసిన ఉత్తరం. చదవసాగింది. గౌరవనీయులని ఎండి గారికి నమస్కారములు. నా మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఏ రోజైనా ఈ ఉత్తరం అవసరమవుతుందని తెలిసి ముందుగానే వ్రాసి సీల్డ్ కవర్లో నా టేబుల్ సొరుగులోని ఉంచాను. నాకేదైనా జరగరానిది జరిగితే దయచేసి ఈ ఉత్తరాన్ని నా అర్ధాంగైన ఆండాళ్లకు అందించండి. సార్, అప్పు చేసి బాధపడ్డవాడిని మీరు చూసి ఉండొచ్చు. అనారోగ్యంతో మంచం పట్టిన వాడిని కూడా మీరు చూసి ఉండొచ్చు. కాని ఇల్లాలి విపరీత ప్రవర్తన వల్ల బాధపడుతున్నా నా వంటి వాడిని చూసి ఉండరు. మా ఆవిడ ఆండాళ్లు నిజంగా మహాసాధ్వి. కాని ఆమెకున్న బలహీనత దుష్మన్ సీరియల్స్ ను అనితర సాధ్యమైన ఆసక్తితో చూడటమే కాక అందులోని సన్నివేశాలకు అనుగుణంగా సంతర్పణలు చేయడం. మొన్నటికి మొన్న అదెవరో దుష్మన్ గాడి సీరియల్లో సీతట. ఆ పిచ్చికుంక సీమంతం సీని చూసి ఉద్రేక పడిపోయి 60 మంది ముత్తైదవులకు వెండి కుంకుమ భరిణెలు, స్వీట్లు, నా శ్రాద్ధం, పిండాకుడు కలిపి దాదాపు 3000 తగలేసింది. విషయం ఇదని ముందుగా తెలిస్తే చచ్చినా వచ్చేవాడిని కాదు. ఈ సీరియల్లో పాత్రకు సీమంతమైతే రెచ్చిపోయిన మా ఆవిడ రేపు దాని పురిటికి కొంప అమ్మేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు. సార్, నాదొక చిన్న కోరిక. ఒకవేళ నాకు మతి భ్రమించినా లేదా ఏ హార్ట్ అటాక్తో నేను టపీమన్నా నాకు వచ్చే బెనిఫిట్స్ అన్ని ఫిక్స్డ్లో వేసి కేవలం వడ్డీ మాత్రం ఆండాలు తీసుకునేలాగా ఏర్పాటు చేయండి. లేకపోతే కొంప కొల్లేరవుతుంది. రేపు ఈ దుష్మన్ గాడే ఏ జలగండం సీరియల్ తీయటం మొదలు పెడితే నన్ను నాశనం చేసినట్లు ఇంకొంతమందిని ఆ సీరియల్ బలి తీసుకుంటుంది. అది వాడి లెగ్గు మహిమ. పైగా అతను పెంచి పోషిస్తున్న 100 మాగదులు వంటి గోస్ట్ రైటర్స్, చీమో నెత్తులేని ఆర్టిస్టులు ఉన్నంత వరకు సగటు మహిళా ప్రేక్షకులకు ఈ క్షోభ తప్పదు. అందుకే మతి తప్పకముందే నేను వ్రాసుకుంటున్న మరణ సందేశం ఇది. ఒకవేళ అదృష్టం బాగుండి నేను తనువు చాలిస్తే ఎలాగైనా ఈ జానీ దుష్మన్ విషపు సీరియల్ కోరలుండి ఆంధ్ర మహిళా లోకాన్ని రక్షించండి. సార్, మరు జన్మంటూ ఉంటే బుల్లితెర అనే భూతం అడుగుపెట్టని ఏ ఆఫ్రికా అంతర్భాగంలోనో, మనుషులు మసలని మాల్దీవుల్లోని అనాక్రమిత ద్వీపంలోనో జన్మించి ప్రశాంతంగా జీవించాలని బలమైన కోరిక. ఇంతటితో ముగిస్తున్నాను. ధారావాహిక బాధ తప్త హృదయుడు అచ్యుత్. చదవడం ముగించిన ఆండాళ్లకు కళ్ల ముందు గాఢాంధకారం అలముకుంది. అంటే కేవలం తన బుల్లితెర పిచ్చితో కట్టుకున్న భర్తను మతిస్థిమితం తప్పి మరణాన్ని స్వాగతించే స్థితికి తెచ్చిందన్నమాట. ఎంత పనయింది! కాలక్షేపానికి చూడటం మొదలెడిన సీరియల్స్ ని జీవితంలో భాగం చేసుకుని విపరీత ప్రవర్తన అలమర్చుకున్నందుకు ఎంతో సిగ్గుపడింది. అంతా స్వయంకృతం అనుకుంది. చేతులను ఉత్తరం పక్కన పెట్టి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని పూజగదిలోని దేవుని పటాల ముందు సాగిలబడి అచ్యుతిని రక్షించమని భగవంతుణ్ణి వేడుకుంది. ముడుపు కట్టుకుంది. వెంటనే సెల్లందుకుని ఎండీకి ఫోన్ చేసింది. సార్, నేను చేసిన పొరపాటు ఏమిటో తెలుసుకున్నాను. ఇంకెప్పుడు నా సీరియల్ పిచ్చితో మా వారిని క్షోభ పెట్టను. దయచేసి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి తిరిగి ఆయన మామూలు మనిషయ్యేలా చూడండి. మీ మేలు జన్మలో మర్చిపోను. ఎంతో ఎమోషనల్గా చెప్పింది ఆండాళ్ళు. అలాగేనమ్మా,
నా శక్తి మేరకు చికిత్స చేయిస్తాను. ఆపై ఆ పైవాడి దయ. ముక్తసరిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు మదన్. వారం రోజులు గడిచాయి. ఒకనాటి ఉదయం 108 అంబులెన్స్ వచ్చి ఆగింది అచ్యుత్ ఇంటి ముందు. కంగారుగా బయటకొచ్చింది ఆండాళ్ళు. కొద్దిపాటి నీరసంతో నింపాదిగా దిగుతున్న అచ్యుత్ని చూసి ఆండాళ్ళు కంట నీళ్లు తిరిగాయి. దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి పిలుచుకొచ్చింది. వారం రోజులు రెస్ట్ తీసుకునేసరికి నార్మల్ కండిషన్కి వచ్చాడు అచ్యుత్. సమయానికి తిండి, మల్టీవిటమిన్స్, మొత్తం మీద పూర్తిగా కోలుకున్నాడు. 10 రోజుల తర్వాత ఆఫీస్కొచ్చిన అచ్యుత్ని తన ఛాంబర్కి పిలిపించాడు మదన్. అది సాయం సమయం. అందరూ డ్యూటీ ముగించుకుని వెళ్లిపోయారు. కాఫీలు తాగడమయ్యాక అసలు విషయానికొచ్చాడు అచ్యుత్. సార్, మీరు చేసిన మేలు నేను ఎన్నటికీ మర్చిపోలేను. లేకపోతే నిజంగానే నా బ్రతుకు ఎర్రగడ్డలో తెల్లారేది. మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియడం లేదు. కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అచ్యుత్, ఇప్పుడు నేను మీ బాస్లా కాక ఒక ఆప్తుడిలా మాట్లాడుతున్నాను. ఎంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసే నువ్వు అలా మొరోజ్గా ఉంటే చూడలేకపోయాను. అందుకే ఓ చిన్న నాటకమాడి ఓ వారం రోజుల పాటు మన బెంగళూరు బ్రాంచ్కి పని కల్పించి మరీ పంపించాను. కావలసిన బట్టలు, మందులు అన్నీ ఆఫీస్ డబ్బుతోనే కొన్నాను. నేను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? మీలాంటి కమిటెడ్ ఎంప్లాయీ మా ఆఫీస్కు ఇండిస్పెన్సిబుల్ కనుక. సరే, ఇదంతా మర్చిపోదాం. నాకు తెలిసి మా చెల్లెమ్మ ఇక సీరియల్స్ జోలికి పోదనే నేను అనుకుంటున్నాను. చీరప్, హ్యాపీ డేస్ ఆర్ హియర్ అగైన్ అంటూ మనస్ఫూర్తిగా నవ్వాడు మదన్. శృతి కలిపాడు అచ్యుత్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.